నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ తెలంగాణ రాష్ట్రంలో కంచె గంచిబోలి సంబంధించిన భూముల వ్యవహారం రాజకీయాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇక ఆరోపణలు ప్రత్యారోపణలకు వేదికగా ఈ యొక్క అంశం మారిపోతుంది. ఇక ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అది తారాస్థాయికి చేరిపోయిందని తెలుస్తుంది. నెక్స్ట్ అసలు ఏమేం జరగబోతుంది, ఏమేమి ఆరోపణలు వస్తున్నాయో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఫస్ట్ ఇది ప్రభుత్వ భూమి నుండి జరిగిన ప్రచారం, ఆ తర్వాత ఇది హెచ్సిఈ భూమి అంటూ జరిగిన ప్రచారం, ఆ తర్వాత ఇది అటవీ శాఖ భూమి అని జరిగిన ప్రచారం, ఆఖరికి ఈ యొక్క హెచ్సిఈ సంబంధించిన ఏదైతే ఆనుకున్న భూములు ఉన్నాయో దీని వెనుక ప్రభుత్వం 10,000 కోట్ల స్కామ్ దాగుందని తాజాగా కేటీఆర్ చెప్పారు. ఇలా రోజుకొక మలుపు తిరుగుతుంది, రోజుకొక అంశం అయితే ఈ యొక్క భూముల విషయంలో మాత్రం తెరపైకి వస్తుంది. ఇక అయిపోయింది అనే లోపే ఒకవైపు కోర్టులో ఉండగానే మరోవైపు ఆరోపణల పర్వం కూడా కొనసాగుతూ ఇది ఎటువైపు నుండి ఎటువైపు దారి తీస్తుందో అర్థం కాని పరిస్థితి. ఇక ప్రభుత్వ వాదన కనుక చూస్తే మాత్రం ఇది ప్రభుత్వ పరిధిలోని భూమే, దీనికి సుప్రీంకోర్టే ఏకంగా తీర్పు ఇచ్చింది, ఇంకా దీంట్లో వేరే మాటే లేదు. అవును, కొంతకాలంగా ఖాళీగా ఉండడం ద్వారా అక్కడ చెట్లు మొలిసాయి, కానీ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ మేము ఐటీ పార్కు పెట్టాలని ఒక నిర్ణయించుకున్నాము అని ఇటు ప్రభుత్వం చెప్తుంది. ఇది అటవీ శాఖ భూమి కానీ హెచ్సిఈ కానీ ఎలాంటి సంబంధం కూడా లేదు, పక్కా దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, అందుకోసం సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వానికి తీర్పు ఇచ్చిందని ఇటు కాంగ్రెస్ సర్కార్ చెప్తుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే మాత్రం ఇది యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండే, పూర్తి స్థాయిలో అప్పట్లో దీనికి రిజిస్ట్రేషన్ చేయలేదు, గత బీఆర్ఎస్ సర్కారు కూడా దీన్ని పట్టించుకోలేదు. ఇక ప్రభుత్వం దీన్ని వీళ్లకు అనుకూలంగా రావడంతో దీంట్లో పరిశ్రమలు పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ యొక్క యూనివర్సిటీ స్టూడెంట్ వైపే ఉంటాము, ఆ యూనివర్సిటీకే చెందేలాగా మా ప్రయత్నం ఉంటుందని బీజేపీ అంటుంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే మాత్రం ఏకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మాత్రం ఈ భూమి అటవీ శాఖ భూమినే, ఇది మామూలు భూమి కాదు, ఇది అటవీ శాఖ భూమినే, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి, దీని వెనుక ఒక పెద్ద కుట్రకోణం ఉంది, ఈ కుట్రకోణం ఉన్న నేపథ్యంలోనే ఇక తెలంగాణ ప్రభుత్వం ఇంత దూకుడుగా వెళ్తుంది. ఒకవైపు కోర్టులు చీవాట్లు పెట్టినా బయట ఉద్యమాలు జరుగుతున్నా కానీ జేసీబీతో చదును జరిగే కార్యక్రమం ఎందుకు జరిగాయంటే దీని వెనుక ఒక పెద్ద ఆల్రెడీ ముందస్తుగానే దీని వెనుక స్కామ్ జరిగింది. ఆ స్కామ్ వెనుక బీజేపీకి చెందిన ఒక ఎంపీ కూడా ఉన్నాడు. ఆ ఎంపీ పేరేందో త్వరలో బయట పెడతానని ఆయన చెప్పారు. అంటే చెప్పకనే ఆయన పేరు సస్పెన్స్లో ఉంచి మరోసారి ఈ అంశాన్ని తెరపైకి వచ్చేలాగా ఇప్పటివరకు ఒకేసారి చెప్పకుండా ఫుల్ స్టాప్ లేకుండా సగం వరకు చెప్పి దీని వెనుక స్కామ్ జరిగింది, ఈ స్కామ్ వెనుక బీజేపీ వ్యక్తి ఉన్నారు, ఇక కోర్టును అలాగే ఆర్బీఐను కూడా మోసం చేశారు. ఇలా మోసం చేసి ఒక ప్రభుత్వమే తప్పు చేసింది. ఈ తప్పు చేసే వెనుక దీని వెనుక ఫ్రాడ్ జరిగే వెనుక సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా జరిగే విషయానికి అవగాహన ఉంది, అందుకోసమే అంత స్పీడ్గా వెళ్ళారు. ఒకవైపు ఉద్యమాలు జరుగుతున్నా కానీ జేసీబీలతో అంత చర్యలు జరిగేదాని వెనుక పెద్ద కోణం ఉంది, దీంట్లో ఆర్థిక ద్రోహం జరిగిందని ఆయన చెప్తున్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా మాట్లాడుతున్నారు. పార్టీల మధ్య ఇది ఒక విమర్శలకు అడ్డాగా మారిపోయింది. ఒక పార్టీ రెండు పార్టీలపై తిరుగుతుంది. ఇక ఫస్ట్ ఏ పార్టీని తిరుగుతుందంటే ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ అయితే మాత్రం ఫస్ట్ వాళ్ళు చెప్పే ఒకటే పాయింట్, ఇది మా భూమినే, దీనికి సంబంధించిన సుప్రీంకోర్టే తీర్పిచ్చింది, గతంలో బీఆర్ఎస్ దీన్ని పట్టించుకోలేదు, గతంలో 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నప్పుడు కోర్టు విషయంలో కూడా ఎలాంటి ఇన్వాల్వ్ కాలేదు, మరోవైపు హెచ్సియు సంబంధించిన భూములు అన్యాక్రాంతం అవుతుంటే చూస్తూ కూర్చున్నారు, కావాలనే మైహోం సంబంధించిన వాళ్ళకు కూడా కట్టబెట్టారు, హెచ్సియు సంబంధించిన భూములే వాళ్ళకి ఇచ్చే వాళ్ళు అక్కడ భవనాలు కూడా నిర్మించుకున్నారు, తెలిసి వీళ్ళే ముందుగా ఆ ప్రయత్నం చేశారు, ముందు మీ భాగస్వామ్యం ఉంది, మీరే అసలు ఫస్ట్ యూనివర్సిటీకి అన్యాయం చేసింది, ఈరోజు మీరా మాట్లాడేదని కూడా కాంగ్రెస్ చెప్తుంది. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ చెప్తూనే బీజేపీని దృష్టిలో పెట్టుకుని ఒక మాట ఏమంటుందంటే ముందుగా ఇది సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి, సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి విషయంలో కొద్దిగానైనా తేడా వస్తే కేంద్రం ఊకుంటుందా, అసలే బీజేపీ అధికారంలో ఉంది, ఎక్కడ వచ్చినా ఏ ఖాళీ ఉన్నా ఏ రకంగా అధికారం చేతులు ఉంది కాబట్టి వదిలిపెట్టే పరిస్థితి లేదు, కాబట్టి బీజేపీకి తెలుసు ఇక్కడ ఎలాంటి అవకాశం లేదు, ఆ భూమి అంతా తెలంగాణ ప్రభుత్వం అందే, కానీ ఇక్కడ రాజకీయం కోసమే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది, కానీ లేకపోతే వాళ్ళ కేంద్రం అంతా అధికారంలో ఉంది, వాళ్ళు తలుచుకుంటే ఒక నిమిషంలో పని, కానీ అక్కడ భూమి అనేది రాష్ట్ర ప్రభుత్వం అందే, అనవసరంగా దీంట్లో ఇన్వాల్వ్ అయితే పెద్ద ఎత్తున డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందని, అందుకోసమే అవకాశం లేదు కాబట్టి కేవలం రాజకీయ ఆరోపణలు చేస్తుందని కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్తో పాటు బీజేపీని ఇరుకున పెట్టే కామెంట్ చేస్తుంది. ఇది కాంగ్రెస్ వర్షన్.
ఇక బీజేపీ విషయానికి వస్తే మాత్రం బీజేపీ రెండు పార్టీలను ఒకేసారి టార్గెట్ చేస్తుంది. ఇటు ఒకవైపు కాంగ్రెస్ సర్కార్ను తిడుతూనే గతంలో బీఆర్ఎస్ తీరుపైన కూడా మండిపడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు ఎట్లా చేస్తుంది, ఇది యూనివర్సిటీకి సంబంధించిన భూమి, గతంలో అప్పుడు వీసీలు కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు కానీ దీన్ని రిజిస్ట్రేషన్ చేయించలేదు. ఇప్పుడు తాజాగా చాలా తెలివిగా భూములు రేట్లు పెరిగిన కారణంగా దీన్ని వ్యాపార కోణంలో ఇప్పుడు కంపెనీల పేరుతో కొల్లగొట్టాలని చూస్తుంది. పర్యావరణాన్ని మేము కాపాడుతాము, హెచ్సియు సంబంధించిన వారి కోసం మేము పోరాడతాము, విద్యార్థులకు అండగా ఉంటామని ఇటు కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ చెబుతూనే తర్వాత బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తుంది. ముందుగా 10 ఏళ్ళుగా మీరు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్నప్పుడు అక్కడ రోడ్లు వేస్తుంటే మీరు ఏం చేశారు? కేటీఆర్ కానీ అలాగే హరీష్ రావు బావబామర్దులు ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, కోణాలు కుంభకోణాలు అవినీతులు అంటున్నారు, ఏదేదో లెక్కలు తీసుకొస్తున్నారు. మీరే పవర్లో ఉన్నారు కదా, మీరు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ భవనాలు కడుతుంటే, అక్కడ ల్యాండ్ అన్యాక్రాంతం అవుతుంటే, అక్కడ అన్ని అపార్ట్మెంట్ కడుతుంటే, అక్కడ ఏకంగా రోడ్డే కడుతుంటే మీరు అడ్డుకోకుండా మీరు చూస్తూ మీరే సహకరించి ఈరోజు రాజకీయాల కోసం మీకు ఆరోపణలు చేసే అర్హత మీకు లేదంటూ ఇటు బీజేపీ అంటుంది. అంటే బీజేపీ వర్షన్ ఏంటంటే గతంలో ఇదే ల్యాండ్ విషయంలో బీఆర్ఎస్ తప్పు చేసింది, తప్పు చేసి మాట్లాడే అర్హత లేదు, కాంగ్రెస్ తప్పు చేస్తుంది, కాంగ్రెస్ను మీ ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో మాత్రం మేము అడ్డుపడతామని బీజేపీ చెప్తుంది. అంటే కాంగ్రెస్ వర్షను ఇప్పుడు బీజేపీ వర్షన్ అయిపోయింది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే మాత్రం బీఆర్ఎస్ మరొక రకంగా చెప్తుంది, ఎస్ ఇది అటవీ శాఖ భూమి, ఒక అటవీ శాఖ భూమి రిజిస్టర్ కానప్పటికీ కూడా కొంతకాలంగా అక్కడ అటవీ వాతావరణం ఉంటే చెట్లు చేమలు ఉంటే ఆటోమేటిక్గా అది అటవీ కిందకు వస్తుందని కూడా చట్టం చెప్తుందని కూడా వాళ్ళొక వర్షన్ తెరపైకి తీసుకొస్తున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ భూమి జోలికి పోలేదు, మేము ఈ భూమిని కాపాడే క్రమంలో మేము కోర్టులో కూడా ఫైట్ చేశామని బీఆర్ఎస్ అంటుంది. దాంతోపాటు ఇక్కడ వన్యప్రాణులు ఉన్నాయి, దీన్ని కాపాడాల్సిన అవసరం ఉంది, అందుకోసం మేము ఎట్టి పరిస్థితులను కూడా ఇదే కాదు కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఫ్లైఓవర్లు కట్టాలని ఆలోచన చేసిన 2 ప్యాకేజీలుగా విభజించి చేయాలని అనుకున్నా కానీ అక్కడ పర్యావరణం దెబ్బతింటుందని చెప్పిన నేపథ్యంలో మేము వెనకడిగేసాం. అది మేము పర్యావరణం విషయంలో ఆలోచించింది, ఆ రోజు దూకుడుగా పోవచ్చు కానీ పోలేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే హెచ్సియు విషయంలో మాత్రం ఇటు బీజేపీ దీంట్లో బీజేపీ అలాగే కాంగ్రెస్ రెండు కూడా కలిపి ఆడుతున్న నాటకము, దీని వెనుక కుట్రకోణం ఉంది, ఆర్థిక ద్రోహం ఉంది. ఈ ద్రోహంలో బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి. అందుకోసమే కాంగ్రెస్ను తిట్టాల్సిన బీజేపీ మమ్మల్ని టార్గెట్ చేస్తుందంటే దీని వెనుక అంటే కాపాడే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ సర్కార్ను కానీ సీఎం రేవంత్ రెడ్డిని కానీ కాపాడే ఒక ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మమ్మల్ని టార్గెట్ చేస్తూ పదే పదే ఈ అంశాన్ని డివైడ్ చేసే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ అంటుంది. ఈ అంటున్న కోణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు తాజాగా ప్రెస్ మీట్లో. దీనికి ఆర్థికంగా దీని వ్యవహారం అయితే తేడా ఉంది, ఇది కావాలని ముందస్తుగానే ఒక పక్కా ప్రణాళికతో తప్పు జరిగింది, ఇది 10,000 కోట్లకు సంబంధించిన కుంభకోణం, దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, ఆ ఆధారాలన్నీ కూడా నేను సెబీకి ఆర్బీఐకి ఇస్తాను, సిబిఐకి ఇస్తాను, మరొక వేరే దర్యాప్తు సంస్థలకు కూడా నేను ఇచ్చి కంప్లైంట్ ఇస్తాను. దీని వెనుక ఉన్న బీజేపీ ఎంపీ తప్పకుండా ఆయన పేరును మరికొద్ది రోజుల్లో ప్రకటిస్తానని కూడా ఒక సస్పెన్స్ పెట్టారు. అంటే ఈ యొక్క వ్యవహారం కూడా మొత్తం కూడా ఇప్పుడు ఇక స్కామ్ మీదకి మళ్ళేటట్టు కేటీఆర్ అయితే ఒక ప్రయత్నం అయితే చేశారు. అందులో భాగంగా కొన్ని పేపర్లు ఏదో తీసుకొచ్చి ఆధారాలను తీసుకొచ్చి కూడా చెప్పే ప్రయత్నం చేశారు. బ్యాంకులో తనఖా పెట్టారు, ఆ తనఖా ద్వారా డబ్బులు తీసుకున్నారు. ఆ తనఖా పెట్టిన నేపథ్యంలో అసలు ముందుగా ఈ భూమికి మ్యూటేషన్ లేదు, రిజిస్ట్రేషన్ లేకుండా మ్యూటేషన్ లేకుండా టీజీఐఐసికి ఎట్లా అసలు లోన్ వస్తుంది బ్యాంకు, దీని వెనుక అసలు లోన్ ఎట్లా వచ్చింది, లోన్ ఎట్లు ఇస్తారు, అసలు దీనికి ఒక కుట్రకోణం ఉంది, ఇది అసలు ఎట్టి పరిస్థితుల్లో చట్టంలో చెల్లదంటూ కూడా ఆయన కొన్ని లాజికల్ పాయింట్లు చెప్పే ప్రయత్నం చేశారు. ఈ పాయింట్లు చెప్పే కోణంలో కూడా దీంట్లో మాత్రం ఒక 170 కోట్లు సంబంధించింది ఏదో జరిగింది. ఆ తర్వాత 10,000 కోట్ల వ్యవహారం దీని వెనుకున్నది. దీని వెనుక కూడా బీజేపీ ఒక ఎంపీ సహకరించి దీనికి అంత కథలో సహకరించి కూడా అంత నేను చూసుకుంటానని మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. అలా 2 పార్టీలు కలిపి హెచ్సియు సంబంధించిన ఏదైతే వివాదాస్పద భూములు ఉన్నాయో దాని వెనుక చట్టం తిప్పారనే కోణాన్ని అయితే కేటీఆర్ తెరపైకి తీసుకొచ్చి ఇది చర్చ జరిగేలాగా ఒక మలుపు తిరిగేలాగా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దీనికి కొనసాగింపుగా మరికొన్ని ఆధారాలు ఉన్నాయి, నెక్స్ట్ ఆ ఎంపీ పేరు చెప్తాను, దానికి సంబంధించిన ఆధారాలు తీసుకొస్తానని కూడా కేటీఆర్ కొన్ని ప్రశ్నల వర్షం కురిపించి కొంత ఈ యొక్క అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని చెప్పాడు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ తొలిసారి స్పందించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ దమ్ముంటే
ఈ స్కామ్లో పేరున్న ఆ బీజేపీ ఎంపీ పేరేంటో బయటపెట్టు, లేకపోతే ఆధారాలు ఉంటే బయటపెట్టు, కానీ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ఉండి ఆధారాలు ఉన్నాయని పేరు దాచడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా సరైన ఆధారం ఉంటే బయట పెట్టాల్సిన అవసరం ఉంటుందని కూడా ధర్మపురి అరవింద్ అయితే డిమాండ్ చేశారు. అందులో భాగంగా అసలు ముందుగా బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ ఈ భూముల వ్యవహారంలో ఉంది తప్ప బీజేపీకి సంబంధం లేదు. కానీ సంబంధం లేని బీజేపీని కావాలని లాగుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇప్పటికైనా బీఆర్ఎస్ తీరు మారాలి. అసలు బీఆర్ఎస్ కాంగ్రెసే ముందుగా ఈ కోణంలో ఈ భూముల వ్యవహారంలో తప్పు జరిగింది, దాన్ని బయట పెడుతున్నందుకే బీజేపీ పేరును పదే పదే తీసుకొస్తున్నారు. ఇప్పటికైనా విచారణ పూర్తి స్థాయిలో జరగాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కేటీఆర్ అంటున్న మాటల్లో నిజమనేది ఉంటే ఆయన చెప్తున్న ఆధారాలపైన కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉందంటూ కూడా బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అయితే స్పష్టం చేశారు. ఇలా మూడు పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు, విమర్శలు చేసుకుంటున్నారు. ఇదొక రాజకీయ అస్త్రంగా మారిపోయింది. ఒకరిపై ఒకరైతే మాత్రం ఆరోపణల పరం కొనసాగుతుంది. ఏదైతే కంచె గచ్చిబౌలి సంబంధించిన వ్యవహారం పర్యావరణ భూమి నుండి, అటవీ శాఖ భూమి నుండి, ఇక యూనివర్సిటీ భూమి నుండి, ప్రభుత్వ భూమి నుండి ఏకంగా ఈ యొక్క అంశం ఇక స్కామ్ దగ్గర దాకా వెళ్ళిపోయింది. అసలు దీంట్లో స్కామ్ చేసింది ఎవరు, వీళ్ళేమంటారు, బీఆర్ఎస్ కారణంగానే ఇంత పెద్ద వివాదమైంది. అసలు ముందు ఎస్యూ సంబంధించిన భూముల్నే ప్రైవేటు వ్యక్తులు కట్టారు, అసలు ఆ ప్రభుత్వం సహకారం ఉందని ఒక ఆరోపణ. ఇక బీజేపీ మద్దతు ఉంది, బీజేపీ ఎంపీ ఉన్నాడు కాబట్టి ఇది ఒక స్కామ్ అనేది జరుగుతుందని కూడా బీఆర్ఎస్ ఆరోపణ. ఇక కాంగ్రెస్ అయితే మాత్రం దీని వెనుక కుట్ర కోణం ఉంది, ఆర్థిక కోణం ఉంది, అందుకోసమే ఇంత చేస్తుందని ఇటు బీఆర్ఎస్ బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడుతుంది. కాదు, ఇది మా భూమే, పక్కా ఆధారాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పే ఇచ్చినాక ఇంకా మీ ఆరోపణలు ఏంటి అర్థం కావట్లేదు. ఓకే, అక్కడ ఉద్యమాలు అంటే విద్యార్థుల సమస్య అయితే దానికి ఒక కమిటీ నియమించాము, ఆ కమిటీ ప్రకారం నిర్ణయం ఉంటుంది తప్ప పూర్తి స్థాయిలో మాకు ఆ భూమి పైన మాత్రం హక్కు ఉందని కాంగ్రెస్ అయితే అంటుంది. ఇలా మూడు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ఒకరిపై ఒకరు కొత్త అంశాలు తెరపైకి తీసుకొస్తున్నారు. అసలు ఎటు నుండి ఎటు మలుపు తిరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అసలు పర్యావరణ సమస్య దగ్గర నుండి, విద్యార్థుల సమస్య దగ్గర నుండి ఏకంగా కొత్తగా స్కామ్ అనే అంశాన్ని బీఆర్ఎస్ తెరపైకి తీసుకొచ్చింది. ఈ తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ బీజేపీ మా దగ్గర కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి, అసలు బీఆర్ఎస్ తీరును కాంగ్రెస్ తీరును బయటపడతానని బీజేపీ అంటుంది. ఇక కాంగ్రెస్ కూడా దీని వెనుక గతంలో బీఆర్ఎస్ ఏం చేసింది, ఎంత నష్టం చేసింది, అసలు బీఆర్ఎస్ హయాంలో హెచ్సియు భూములు ఎలా అనేక్రాంతాయి మేము చెప్తామని వాళ్ళు అంటున్నారు. ఎటు నుండి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకొని కొత్త అంశాలను అయితే తెరపైకి తీసుకొస్తున్నారు. మరి ఈ యొక్క కంచె గచ్చిబౌలి సంబంధించిన భూముల వ్యవహారం ఎటువైపు మళ్ళీ తిరుగుతుంది, అసలు ఏం జరగబోతుంది? మూడు ముక్కల ఆటగా మూడు పార్టీల మధ్య కొత్త అంశాలు, కొత్త ఆరోపణలు, వివాదాస్పదమైన అంశాలు, ఇటు అస్త్రాలు, రాజకీయ అస్త్రాలు అయితే సంధించుకుంటున్నారు. ఈ యొక్క అస్త్రాలు ఎటువైపు దారితీస్తాయి, ఏ పార్టీని ఇరుకున పెట్టే అవకాశం ఉంటుంది? మరి ఒకవైపు సుప్రీంకోర్టు సంబంధించిన ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇప్పుడు తెలంగాణ పర్యటన చేసింది, ఆ యూనివర్సిటీ దగ్గర కలిసింది, అధికారులను కూడా కలిసింది, అక్కడ రిపోర్టు కూడా తీసుకుంది. సరే, అధికారులు అయితే మాత్రం ఇది మా భూమేనని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. మరి సుప్రీంకోర్టు స్టే ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది, దాంతోపాటు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న ఈ యుద్ధం ఎటువైపు దారితీస్తుంది, ఏ రెండు పార్టీలు ఒక్కటని ఎవరు నిరూపిస్తారు, ముందుగా ఏ పార్టీ ఎట్లా ఉండబోతుంది అనే పరిస్థితి అయితే నెలకొంది. రోజుకైతే మాత్రం ఒక్కొక్క అంశం అయితే తెరపైకి వస్తుంది. ఇక ఇందులో ప్రధానంగా చివరిలో చర్చ ఏంటంటే, ముందుగా ఇక్కడ స్కామ్ జరిగిందని ఒక కొత్త అంశాన్ని బీఆర్ఎస్ చేసింది కాబట్టి నిజంగా స్కామ్ జరిగిందా లేదా, దీనికైతే సమాధానం రావాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఆ బీజేపీ ఎంపీ ఎవరు అనేది ఒక సస్పెన్స్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెట్టారు. మరి ఆ సస్పెన్స్కు ఎలాంటి సమాధానం రాబోతుంది, ఉన్న 8 మంది ఎంపీలలో ఎవరి పేరు రాబోతుందనే దానిపైన కూడా చర్చ ఉంది. మరి కేటీఆర్ ఆధారాలు నిజమెంత, దాంట్లో మరి శాంటిటీ ఉందా, లేకపోతే ఇవి రాజకీయ ఆరోపణల వరకే పరిమితం అవుతుందా? ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ మా దగ్గర ఉంది, సుప్రీంకోర్టు మా దగ్గర ఉంది, ఇవన్నీ ఎన్ని చేసినా కానీ ఈ భూమి మాదే, సుప్రీంకోర్టే తీర్పున్నాక మీరు ఎన్ని చేసినా ఈ ఆరోపణలు ఉండవు, ఓకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, ఒకవేళ ఆ నిర్ణయం తేడా ఉంటే మేము సమీక్షించుకుంటామని ప్రభుత్వం అంటుంది. మరి ఏం జరగబోతుందో తెలియాల్సిన అవసరం అవుతుంది. కానీ మొత్తానికి హెచ్యు ఆనుకొని ఉన్న భూముల వ్యవహారం అయితే మాత్రం, కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం అయితే మాత్రం రోజుకు ఒక్కొక్క మలుపు తిరుగుతూ రాజకీయ పార్టీలకు అదొక ప్రచార అస్త్రంగా మారింది. మరి ఇది ఎటువైపు నుండి ఎటువైపు దారితీస్తుందో మరికొద్ది రోజుల్లో తెలియాల్సిన అవసరం అయితే ఉంది.